ప్రజలందరికీ, పెద్దలందరికీ, నాయకులందరికీ నా నమస్కారాలు. నేను ధన్యవాదాలు తెలుపుతూ మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మన దేశంలో చాలా వరకు కుక్కల బెడద ఎక్కువైపోయిందండి. వాటి గురించి ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ వాటి గురించి అసలు ఏమాత్రం కూడా ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు. నిన్న వార్తలు, ఇవాళ మార్నింగ్ వార్తలు కూడా నేను విన్నాను. ఒక పిల్లాడిని కుక్క కరిసింది. 8-9 సంవత్సరాలు ఉంటాడు. కుక్కలాగా మరుగుతున్నాడు, కుక్కలాగానే నాకాలంటున్నాడంట. కానీ అది ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి సార్. మనిషి 100 ఏళ్ల జీవితం మనిషి జీవితం అయితే 10 ఏళ్ళు బ్రతికే కుక్క జీవితం ముఖ్యమా? వాటి వల్ల ఎంత పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎంత అనర్థాలు జరుగుతున్నాయి, అవి కరిస్తే ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించట్లేదా? నా చిన్నతనంలో అప్పుడు కూడా కుక్కలు ఉన్నాయండి, ఇప్పుడు కుక్కలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే కుక్కలను తీసుకెళ్ళి కరెంటు పెట్టి చంపేసి ఒక గోతులో పడేసి మట్టి కప్పేవాళ్ళు. ఎందుకంటే మనుషులకి వాటి వల్ల హాని జరగకూడదని చెప్పి. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయట్లేదు? పాపం తగులుతుంది అని అంటున్నారు, కరెక్టే, పాపం తగులుతుంది. కానీ 10 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క, అది రోడ్డు మీద తిరిగే కుక్క, అది పిచ్చి కుక్కో మంచి కుక్కో, రోడ్డు మీద ఏది ఇంత ఎక్కడ ఏది దొరికితే తిని తిరిగే కుక్కకి ఒక మనిషి జీవితానికి తేడా లేదండి. కుక్క జీవితానికి మనిషి జీవితానికి తేడా లేదా? అది మీరు కొంచెమైనా ఆలోచించట్లేదా సార్? దయచేసి మీరు ఇవన్నీ కొన్ని ఆలోచించి పనులు చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ప్రజలు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కుక్కల వల్ల. ఈ విషయము ఇప్పుడే కాదు, నేను చాలా రోజుల క్రితం కూడా నేను చాలాసార్లు న్యూస్లో చెప్పాను. అది కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. కుప్పల కింద పరిగెడుతున్నాయండి. పెద్దవాళ్ళని చూడట్లేదు, చిన్నవాళ్ళని చూడట్లేదు, పిల్లలని చూడట్లేదు. అసలు దేన్ని కూడా చూడకుండా ఎగబడి పడేసి కొరికేస్తున్నాయి, రక్కేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. వాటికి ఆకలి వల్ల లేకపోతే పిచ్చి పట్టా లేకపోతే తెలియట్లేదు. ఆకలి ఎందుకంటే మనుషులకే అన్నం దొరకట్లేదు, కుక్కలకి ఎవరు పెడతారండి? రోడ్డు మీద పోయి కుక్కలకి అన్నం ఎవరు పెడతారు? వాటిని పెంచుకునే కుక్కలు వేరే ఉంటాయి. మళ్ళీ ఇండ్లలో పెంచుకునే కుక్కలు వేరే. ఆ కుక్కల్ని బయటికి వదలరు. ఎవరో ఒకరు ఓనర్ పట్టుకుపోతాడు, తిప్పుకొని వస్తాడు, ఇంట్లో కట్టేస్తారు, మళ్ళీ అది వేరే మాట. కానీ రోడ్ల మీద మాత్రం కుప్పల కింద తిరుగుతున్నాయి కుప్పలే. అసలు ఎవరు పడితే వాళ్ళని ఎగబడి కొరికేస్తున్నాయి, రక్కేస్తున్నాయి. అసలు మామూలుగా కాదు. అసలు కుక్కలను చూస్తేనే భయపడిపోతున్నారు జనాలంతా. దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు, మినిస్టర్ కూడా, సీఎం కానీ లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ, కౌన్సిలర్లు కానీ, డిప్యూటీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా సరే కొంచెం యాక్షన్ తీసుకొని దాని మీద చర్య తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పేసేసి వాటిని పట్టుకొని తీసుకొని పోయేసి వాటిని కరెంటు పెట్టి చంపే ఏం పాపం కాదండి. మనిషిని చంపుతున్నాడు, పాపం ఎక్కడదండి? మన పాపం అనుకుంటూ పోతే మనుషులు చచ్చిపోతారు. అది ఆలోచించారా మీరు? అంటే మనుషులు ఎక్కువనా కుక్కలు ఎక్కువనా మీకు? ఇప్పుడు మీరు ఎన్నికల్లో గెలవడానికి కుక్కలు ఓటేసారా లేకపోతే మనుషులు ఓటేసారా? ఇది ఆలోచించరా? దాని ప్రాణమే కాదంటం లేదు, కానీ మనిషి ప్రాణానికంటే విలువ ఎక్కువ ఉంటుందా కుక్క ప్రాణానికి? ఆలోచించండి. కుక్క ప్రాణము ఎంతవరకు? 10 ఏళ్ళు దాని జీవితం. మనిషి జీవితం 100 ఏళ్ళు అంటారు. 100 ఏళ్ళు కాదు, 80 అనుకోండి, 60 అనుకోండి, పోనీ 50 అనుకోండి, 40 అనుకోండి. కుక్క కన్నా 4 అంతలు 5 అంతలు ఎక్కువ ఉంది కదా జీవితం. ఇప్పుడు ఒక మనిషిని, ఒక మగాడిని కరిసి చంపేసింది కుక్క, వాడికి పిచ్చి పట్టిపోయాడనంటే వాడి కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక ఆడమని కొరికిందంటే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. పిల్లల్ని కొరికేస్తే వాడు పెరిగి పెద్దవాడై వాళ్ళ తల్లిదండ్రులను చాకేవాడు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. మీరు ఆలోచించండి కొంచెం. మనం మనుషులమండి, జంతువులం కాదు. మనకు ఆలోచించడానికి మెదడు ఉంది. అది కొంచెం ఆలోచించి దానికి పదులు పెట్టి మీరు ముందుకెళ్ళి మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ అది ఒక ప్రాణమే, దాన్ని చంపకూడదు అని చెప్పానంటే ఎన్ని కుక్కల్ని? అయితే మీరు దాని గురించి ఒక పెద్దది ఒకటి దొడ్డిలాగా అసలు ఒక 50 ఎకరాల్లో కట్టించండి. 50 ఎకరాల్లో నా కుక్కలకు దొడ్డి కట్టించి చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టి వాటికి
తిండి పెట్టి వండి పెట్టి మనుషులను పెట్టేసేసి పులుని మన పబ్లిక్ గార్డెన్లోన అడవుల్లోన వీటిల్లోన కుక్కలని మన జంతువుల్ని సాకుతారు చూడండి. పబ్లిక్ గార్డెన్లో అట్లాంటి వాటిల్లో పులుల్ని, మన చిరుత పులుల్ని, సింహాలని, అన్ని జంతువుల్ని, రకరకాల జంతువుల్ని సాకుతారు వాటిల్లో పెట్టి, బోన్లలో పెట్టి. అట్లా బోన్లలో పెట్టి సాకండి. మరి మీకు చేతనైతే ఆ పని చేయండి. ఆ పని చేస్తానికి బాగుంటుంది. ఎందుకంటే దానికి కూడా మనుషులను పెట్టి మీరు వాటికి భోజనం పెట్టి, రోడ్డు మీద ఎక్కడ కుక్క దొరికినా తీసుకుపోయి దాంట్లో వదిలేసి మీరు వాటికి భోజనాలు పెట్టి కాపాడండి. కొన్ని వేల కుక్కలు, లక్షల కుక్కలు అయిపోతాయి. అప్పుడు నెత్తినేసుకుని ఊరేగండి. అంతేగాని మనుషుల మీదకి ఎగబడి కొరికే కుక్కల్ని మీరు వాటిని చంపకూడదు, పాపం తగులుతుందనంటే మనుషులను చంపొచ్చు. దీని గురించి ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, తెలంగాణలో అవనివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడైనా సరే, మన ఇండియాలో ఎక్కడైనా సరే కుక్కల్ని ఈ విధంగా శిక్షించడం అనేది కరెక్టు. ఇది మనుషులకి అనర్థం జరగకుండా, ఇది మనుషులకి హాని జరగకుండా, మనుషులకి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలాళ్ళు కానీ, ఎవరైనా సరే అందరూ మనుషులే. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరగొద్దు, మోసం జరగొద్దు, ద్రోహం జరగొద్దు. కరిస్తే కుక్కల వల్ల, వాటి వల్ల ఇంజక్షన్లు తీసుకోవాలంటే బొడ్డు చుట్టూ 10 ఇంజక్షన్లు అంటారు. ఎవరి వల్ల అవుతుందండి తీసుకోవడానికి? ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే కూడా డాక్టర్లు కూడా సరిగా చూడట్లేదు. వాళ్ళు మనం చెప్పేది ఒకటైతే వాళ్ళు ఇచ్చే మందు ఒకటి, ఆ మందు రియాక్షన్ అయ్యి చచ్చిపోవడాలు కొంతమంది. చాలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మన ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా కరెక్ట్గా జరగటం లేదు, కరెక్ట్గా ఫాలో అవ్వటం లేదు. దీనివల్ల చాలా కూడా అనర్థాలు జరుగుతున్నాయి ప్రతి చోట. మీరు కొంచెం కళ్ళు తెరిచి మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ చూడు రోడ్ల మీద కుక్కలు విపరీతంగా తిరుగుతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, టిఫిన్లు పట్టుకొని వెళ్తుంటారు, బ్యాగులు పట్టుకొని వెళ్తుంటారు, వాటిని లాక్కుంటున్నాయి, పీకేస్తున్నాయి, రక్కేస్తున్నాయి, కొరికేస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా పడి నాశనం చేస్తున్నాయండి. పదే కూడా చెప్తున్నాను నేను 4 సార్లు. మీరు గ్రహించి దయచేసి ఈ అనర్థాలు జరగకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి చక్కదిద్దుతారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రజలంతా కూడా అదే అనుకుంటున్నారు. అదే కేకలు, అదే అరుపులు, అదే బాధలు, ప్రతి ఒక్కరికి అదే జరుగుతుందండి. మీరు దయచేసి ఇలాంటి వాటిల్లో కొంచెం చర్య తీసుకుని ముందుకొచ్చి, మీరు చేయక్కర్లేదు సార్, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు కదా, ప్రతిదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. మీరు అక్కడ కుర్చీలో కూర్చొని పర్మిషన్ ఇవ్వండి. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని చేయమని అనట్లేదు. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చేయండి. పలానా పనికి మీరు చేసేయండి. ఇది విధంగా ఉండకూడదు, దీన్ని తీసేయండి, ఇది అవసరం లేదని చెప్పని ఒక మాట మీరు చెప్పండి. వాళ్ళు అమలు పరుస్తారు, అమలు చేసేస్తారు, అయిపోయింది. దాని గురించి ఇంత బాధ మీరు పడడం ఎందుకు? దాన్ని కుక్కలని చంపడము వద్దు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వార్తల్లో ఇంకొకసారి వినకూడదు. నేనే కాదు, ఎవరు కూడా వినకూడదు. పాపం తగులుతుంది అన్న మాట వినకూడదు, రాకూడదు మీ నోటి నుంచి. ఎందుకంటే వాటికి మనిషికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పెంచుకునే కుక్కలు, మళ్ళీ కూడా చెప్తున్నా, పెంచుకునే కుక్కలు వేరు, రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్కలు వేరు. అవి పిచ్చి కుక్కలు అవనివ్వండి, మంచి కుక్కలు అవనివ్వండి, ఆ కుక్కలు మాత్రం రోడ్ల మీద ఎక్కడ కనపడకూడదు. చాలామందికి, చాలా జనాలకి, పబ్లిక్కి చాలా కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బండి మీద వెళ్తుంటే కూడా బండి వెనకాల పరిగెత్తుకుంటూ కరవడానికి వస్తున్నాయి. అట్లా ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు నా ఇంట కూడా పడ్డాయి కుక్కలు. కారు పోతుంటే కూడా కారెంబడి కూడా పడ్డాయి. కారు స్టార్ట్ చేసుకుని పోతుంటే కూడా కారెంబడి పడ్డాయి. కాబట్టి దయచేసి మీరు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కానివ్వండి, కంపల్సరీగా దీని గురించి మీరు చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. కుక్కలను మాత్రం లేకుండా చేయాలి. కుక్కల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పలానా దగ్గర కుక్క కరిచింది అన్న మాట వార్తల్లో రాకూడదు, వార్తల్లో కనిపించకూడదు, వార్తల్లో వినిపించకూడదు. ఈ చర్య మీరు తీసుకుంటేనే ఇక ముందుకి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. మంత్రులకు కానీ, పబ్లిక్ కానీ, పిల్లలకు కానీ, ముసలాళ్ళకు కానీ, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ ముందుకు భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ దీని గురించి యాక్షన్ తీసుకోలేదు, మీరు కరెక్ట్గా ముందుకు ఫాలో అవ్వలేదు, దీని గురించి పరిణామం వేరే రకంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి పనులు
సక్రమంగా చక్కబెట్టాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి, మొత్తం భారతదేశానికి కూడా నేను ఇదే విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు పిల్లల్ని, పెద్దల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, వృద్ధుల్ని అందరినీ కూడా కుక్కల బారి నుంచి కాపాడాలని పదే పదే కోరుకోవడం జరుగుతుంది. దయచేసి నా మాటలు మీరు విని దాన్ని అమలుపరుస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రజలందరికీ, పెద్దలందరికీ, నాయకులందరికీ నా నమస్కారాలు. నేను ధన్యవాదాలు తెలుపుతూ మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మన దేశంలో చాలా వరకు కుక్కల బెడద ఎక్కువైపోయిందండి. వాటి గురించి ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ వాటి గురించి అసలు ఏమాత్రం కూడా ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు. నిన్న వార్తలు, ఇవాళ మార్నింగ్ వార్తలు కూడా నేను విన్నాను. ఒక పిల్లాడిని కుక్క కరిసింది. 8-9 సంవత్సరాలు ఉంటాడు. కుక్కలాగా మరుగుతున్నాడు, కుక్కలాగానే నాకాలంటున్నాడంట. కానీ అది ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి సార్. మనిషి 100 ఏళ్ల జీవితం మనిషి జీవితం అయితే 10 ఏళ్ళు బ్రతికే కుక్క జీవితం ముఖ్యమా? వాటి వల్ల ఎంత పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎంత అనర్థాలు జరుగుతున్నాయి, అవి కరిస్తే ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించట్లేదా? నా చిన్నతనంలో అప్పుడు కూడా కుక్కలు ఉన్నాయండి, ఇప్పుడు కుక్కలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే కుక్కలను తీసుకెళ్ళి కరెంటు పెట్టి చంపేసి ఒక గోతులో పడేసి మట్టి కప్పేవాళ్ళు. ఎందుకంటే మనుషులకి వాటి వల్ల హాని జరగకూడదని చెప్పి. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయట్లేదు? పాపం తగులుతుంది అని అంటున్నారు, కరెక్టే, పాపం తగులుతుంది. కానీ 10 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క, అది రోడ్డు మీద తిరిగే కుక్క, అది పిచ్చి కుక్కో మంచి కుక్కో, రోడ్డు మీద ఎక్కడ ఏది దొరికితే తిని తిరిగే కుక్కకి ఒక మనిషి జీవితానికి తేడా లేదండి. కుక్క జీవితానికి మనిషి జీవితానికి తేడా లేదా? అది మీరు కొంచెమైనా ఆలోచించట్లేదా సార్? దయచేసి మీరు ఇవన్నీ కొన్ని ఆలోచించి పనులు చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ప్రజలు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కుక్కల వల్ల. ఈ విషయము ఇప్పుడే కాదు, నేను చాలా రోజుల క్రితం కూడా నేను చాలాసార్లు న్యూస్లో చెప్పాను. అది కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. కుప్పల కింద పరిగెడుతున్నాయండి. పెద్దవాళ్ళని చూడట్లేదు, చిన్నవాళ్ళని చూడట్లేదు, పిల్లలని చూడట్లేదు. అసలు దేన్ని కూడా చూడకుండా ఎగబడి పడేసి కొరికేస్తున్నాయి, రక్కేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. వాటికి ఆకలి వల్ల లేకపోతే పిచ్చి పట్టా లేకపోతే తెలియట్లేదు. ఆకలి ఎందుకంటే మనుషులకే అన్నం దొరకట్లేదు, కుక్కలకి ఎవరు పెడతారండి? రోడ్డు మీద పోయి కుక్కలకి అన్నం ఎవరు పెడతారు? వాటిని పెంచుకునే కుక్కలు వేరే ఉంటాయి. మళ్ళీ ఇళ్లలో పెంచుకునే కుక్కలు వేరే. ఆ కుక్కల్ని బయటికి వదలరు. ఎవరో ఒకరు ఓనర్ పట్టుకుపోతాడు, తిప్పుకొని వస్తాడు, ఇంట్లో కట్టేస్తారు, మళ్ళీ అది వేరే మాట. కానీ రోడ్ల మీద మాత్రం కుప్పల కింద తిరుగుతున్నాయి కుక్కలు. కుప్పలే అసలు. ఎవరు పడితే వాళ్ళని ఎగబడి కొరికేస్తున్నాయి, రక్కేస్తున్నాయి. అసలు మామూలుగా కాదు. అసలు కుక్కలను చూస్తేనే భయపడిపోతున్నారు జనాలంతా. దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు, మినిస్టర్ కూడా, సీఎం కానీ లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ, కౌన్సిలర్లు కానీ, డిప్యూటీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా సరే కొంచెం యాక్షన్ తీసుకొని దాని మీద చర్య తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పేసేసి వాటిని పట్టుకొని తీసుకొని పోయేసి వాటిని కరెంటు పెట్టి చంపే ఏం పాపం కాదండి. మనిషిని చంపుతున్నాడు, పాపం ఎక్కడదండి? మన పాపం అనుకుంటూ పోతే మనుషులు చచ్చిపోతారు. అది ఆలోచించారా మీరు? అంటే మనుషులు ఎక్కువనే కుక్కలు ఎక్కువనే మీకు? ఇప్పుడు మీరు ఎన్నికల్లో గెలవడానికి కుక్కలు ఓటేసారా లేకపోతే మనుషులు ఓటేసారా? ఇది ఆలోచించరా? దాని ప్రాణమే కాదంటం లేదు, కానీ మనిషి ప్రాణానికంటే విలువ ఎక్కువ ఉంటుందా కుక్క ప్రాణానికి? ఆలోచించండి. కుక్క ప్రాణము ఎంతవరకు? 10 ఏళ్ళు దాని జీవితం. మనిషి జీవితం 100 ఏళ్ళు అంటారు. 100 ఏళ్ళు కాదు, 80 అనుకోండి, 60 అనుకోండి, పోనీ 50 అనుకోండి, 40 అనుకోండి. కుక్క కన్నా 4 గంటలు 5 గంటలు ఎక్కువ ఉంది కదా జీవితం. ఇప్పుడు ఒక మనిషిని, ఒక మగాడిని కరిసి చంపేసింది కుక్క, వాడికి పిచ్చి పట్టి పోయాడని అంటే వాడి కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక ఆడమని కొరికిందంటే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. పిల్లల్ని కొరికేస్తే వాడు పెరిగి పెద్దవాడై వాళ్ళ తల్లిదండ్రులను చాకేవాడు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. మీరు ఆలోచించండి కొంచెం. మనం మనుషులమండి,
జంతువులం కాదు. మనకు ఆలోచించడానికి మెదడు ఉంది. అది కొంచెం ఆలోచించి దానికి పదును పెట్టి మీరు ముందుకెళ్ళి మంచి మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ అది ఒక ప్రాణమే, దాన్ని చంపకూడదు అని చెప్పానంటే ఎన్ని కుక్కల్ని అయితే మీరు దాని గురించి ఒక పెద్దది ఒకటి దొడ్డిలాగా అసలు ఒక 50 ఎకరాల్లో కట్టించండి. 50 ఎకరాల్లోన కుక్కలకు దొడ్డి కట్టించి చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టి వాటికి తిండి పెట్టి వండి పెట్టి మనుషులను పెట్టేసేసి పులుని మన పబ్లిక్ గార్డెన్లోన అడవుల్లోన వీటిల్లోన కుక్కలని మన జంతువుల్ని సాకుతారు చూడండి. పబ్లిక్ గార్డెన్లో అట్లాంటి వాటిల్లో పులుల్ని మన చిరుత పులుల్ని, సింహాలని, అన్ని జంతువుల్ని, రకరకాల జంతువుల్ని సాకుతారు వాటిల్లో పెట్టి బోన్లలో పెట్టి. అట్లా బోన్లలో పెట్టి సాకండి. మరి మీకు చేతనైతే ఆ పని చేయండి. ఆ పని చేస్తానికి బాగుంటుంది. ఎందుకంటే దానికి కూడా మనుషులను పెట్టి మీరు వాటికి భోజనం పెట్టి రోడ్డు మీద ఎక్కడ కుక్క దొరికినా తీసుకుపోయి దాంట్లో వదిలేసి మీరు వాటికి భోజనాలు పెట్టి కాపాడండి. కొన్ని వేల కుక్కలు, లక్షల కుక్కలు అయిపోతాయి. అప్పుడు నెత్తినేసుకుని ఊరేగండి. అంతేగాని మనుషుల మీదకి ఎగబడి కొరికే కుక్కల్ని మీరు వాటిని చంపకూడదు, పాపం తగులుతుందని అంటే మనుషులను చంపొచ్చు. దీని గురించి ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, తెలంగాణలో అవనివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడైనా సరే మన ఇండియాలో ఎక్కడైనా సరే కుక్కల్ని ఈ విధంగా శిక్షించడం అనేది కరెక్టు. ఇది మనుషులకి అనర్థం జరగకుండా, ఇది మనుషులకి హాని జరగకుండా, మనుషులకి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలాళ్ళు కానీ, ఎవరైనా సరే అందరూ మనుషులే. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరగొద్దు, మోసం జరగొద్దు, ద్రోహం జరగొద్దు. కరిస్తే కుక్కల వల్ల వాటి వల్ల ఇంజక్షన్లు తీసుకోవాలంటే బొడ్డు చుట్టూ 10 ఇంజక్షన్లు అంటారు. ఎవరి వల్ల అవుతుందంటే తీసుకోవడానికి? ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే కూడా డాక్టర్లు కూడా సరిగా చూడట్లేదు. వాళ్ళు మనం చెప్పేది ఒకటైతే వాళ్ళు ఇచ్చే మందు ఒకటి, ఆ మందు రియాక్షన్ అయ్యి చచ్చిపోవడాలు కొంతమంది. చాలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మన ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా కరెక్ట్గా జరగటం లేదు, కరెక్ట్గా ఫాలో అవ్వటం లేదు. దీనివల్ల చాలా కూడా అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి చోట మీరు కొంచెం కళ్ళు తెరిచి మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ చూడు రోడ్ల మీద కుక్కలు విపరీతంగా తిరుగుతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, టిఫిన్లు పట్టుకొని వెళ్తుంటారు, బ్యాగులు పట్టుకొని వెళ్తుంటారు, వాటిని లాక్కుంటున్నాయి, పీకేస్తున్నాయి, రక్కేస్తున్నాయి, కొరికేస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా పడి నాశనం చేస్తున్నాయండి. పదే కూడా చెప్తున్నాను నేను 4 సార్లు. మీరు గ్రహించి దయచేసి ఈ అనర్థాలు జరగకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి చక్కదిద్దుతారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రజలంతా కూడా అదే అనుకుంటున్నారు. అదే కేకలు, అదే అరుపులు, అదే బాధలు, ప్రతి ఒక్కరికి అదే జరుగుతుందండి. మీరు దయచేసి ఇలాంటి వాటిల్లో కొంచెం చర్య తీసుకుని ముందుకొచ్చి మీరు చేయక్కర్లేదు సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు కదా, ప్రతిదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. మీరు అక్కడ కుర్చీలో కూర్చొని పర్మిషన్ ఇవ్వండి. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని చేయమని అనట్లేదు. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చేయండి. పలానా పనికి మీరు చేసేయండి. ఇది విధంగా ఉండకూడదు, దీన్ని తీసేయండి, ఇది అవసరం లేదని చెప్పని ఒక మాట మీరు చెప్పండి. వాళ్ళు అమలు పరుస్తారు, అమలు చేసేస్తారు, అయిపోయింది. దాని గురించి ఇంత బాధ మీరు పడడం ఎందుకు? దాన్ని కుక్కలని చంపడము వద్దు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వార్తల్లో ఇంకొకసారి వినకూడదు. నేనే కాదు, ఎవరు కూడా వినకూడదు. పాపం తగులుతుంది అన్న మాట వినకూడదు, రాకూడదు మీ నోటి నుంచి. ఎందుకంటే వాటికి మనిషికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పెంచుకునే కుక్కలు, మళ్ళీ కూడా చెప్తున్నా, పెంచుకునే కుక్కలు వేరు, రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్కలు వేరు. అవి పిచ్చి కుక్కలు అవ్వనివ్వండి, మంచి కుక్కలు అవ్వనివ్వండి, ఆ కుక్కలు మాత్రం రోడ్ల మీద ఎక్కడ కనబడకూడదు. చాలామందికి, చాలా జనాలకి, పబ్లిక్కి చాలా కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బండి మీద వెళ్తుంటే కూడా బండి వెనకాల పరిగెత్తుకుంటూ కరవడానికి వస్తున్నాయి. అట్లా ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు నా ఇంట కూడా పడ్డాయి కుక్కలు. కారు పోతుంటే కూడా కారెమ్మడి కూడా పడ్డాయి. కారు స్టార్ట్ చేసుకొని పోతుంటే కూడా కారెమ్మడి పడ్డాయి. కాబట్టి దయచేసి మీరు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కానివ్వండి, కంపల్సరీగా దీని గురించి మీరు చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. కుక్కలను మాత్రం లేకుండా చేయాలి. కుక్కల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పలానా దగ్గర కుక్క కరిచింది అన్న మాట వార్తల్లో రాకూడదు, వార్తల్లో కనిపించకూడదు.
వార్తల్లో వినిపించకూడదు. ఈ చర్య మీరు తీసుకుంటేనే ఇక ముందుకి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. మంత్రులకు కానీ, పబ్లిక్ కానీ, పిల్లలకు కానీ, ముసలాళ్ళకు కానీ, ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ ముందుకు భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ దీని గురించి యాక్షన్ తీసుకోలేదు, మీరు కరెక్ట్గా ముందుకు ఫాలో అవ్వలేదు, దీని గురించి పరిణామం వేరే రకంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి పనులు సక్రమంగా చక్కబెట్టాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి, మొత్తం భారతదేశానికి కూడా నేను ఇదే విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు పిల్లల్ని, పెద్దల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, వృద్ధుల్ని అందరినీ కూడా కుక్కల బారి నుంచి కాపాడాలని పదే కోరుకోవడం జరుగుతుంది. దయచేసి నా మాటలు మీరు విని దాన్ని అమలుపరుస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.